వారి స్ఫూర్తి మనలో ఉండాలి. ఆ స్ఫూర్తి తెలుగు జాతిని నెంబర్ 1గా చేసినప్పుడే పొట్టి శ్రీరాములు గారికి నిజమైన నివాళులర్పించిన వారవుతాం, నిజమైన వారసులుగా తయారవుతామని చెప్పి తెలియజేసుకుంటూ అలాంటి స్ఫూర్తితో ముందుకు పోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ ఇక్కడుండే మీరు కూడా మీ ఆలోచన విధానంలో మార్పు తీసుకుని తద్వారా ఎప్పటికప్పుడు 10 మందికి ఒక స్ఫూర్తినిచ్చి ఏ విధంగా ఈ జాతిని ముందుకు నడిపించాలి అనే విషయంలో కూడా అందరూ ఆలోచించాల్సిన కోరుకుంటూ నేను చాలా సంతోషపడుతున్నా. నేను వాసవి పేరు నేను ఆ రోజు పెనుగొండకు పెట్టడమే కాకుండా వాసవి ఆత్మార్పణ దినోత్సవంగా కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ చేసిన రోజున గుర్తించి ప్రభుత్వ ఫంక్షన్గా చేస్తే మా ఆడబిడ్డలందరూ ప్లే కార్డ్స్ తీసుకొచ్చి నాకు చూపించి సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు. అదే మేము కోరుకునేది. ఎందుకంటున్నానంటే ఈ మాట, మీరు ఇలాంటి ఒక పాజిటివ్గా ఆలోచించి చేసిన పనిని గుర్తించి 10 మందికి చెప్పగలిగితే అది ఒక పెద్ద టానిక్ మాకు. అక్కడి నుంచి ఇంకా ఒక 10 పనులు ఎక్కువ చేయడానికి, లేకపోతే చేసిన పని మర్చిపోతే మాకు కూడా నీరసం వస్తుంది. అంటే ఇప్పుడే మర్చిపోయారు, వీళ్ళు ఎక్కడ గుర్తుపెట్టుకుంటారని ఆలోచన వస్తుంది. ఎప్పుడైనా ఒక రాజకీయ నాయకుడు మంచి పాలసీ తీసుకొస్తే మీరు అభినందించాలి, చెడు పాలసీ తీసుకొస్తే ఖండించాలి. అప్పుడే మనం అందరం నిజమైన వారసులు అవుతాం పొట్టి శ్రీరాములు గారికి. లేకపోతే నిజమైన వారసులు కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ చాలా సంతోషం. మీ అందరినీ చూస్తున్నా చాలా ఉత్సాహంగా ఉన్నారు.